డైలీ టేస్ట్ ది డైలీ. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రెండో విడతలో 31 సర్పంచ్ స్థానాలు, 754 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 560 గ్రామ పంచాయతీలు, 5098 వార్డులకు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఎన్నికల సామగ్రిని పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లాలో రెండో విడతలో 10 మండలాల్లోని 243 గ్రామ పంచాయతీలు, 2164 వార్డులున్నాయి. వీటిలో 14 సర్పంచ్ స్థానాలు, 222 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఇక 229 సర్పంచ్ స్థానాలకు 649 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక మెదక్ జిల్లాలో 9 మండలాల్లోని 149 గ్రామ పంచాయతీలు, 1290 వార్డులున్నాయి. వీటిలో 7 సర్పంచ్ స్థానాలు, 254 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 142 సర్పంచ్ స్థానాలకు 541 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక సిద్దిపేట జిల్లాలో 10 మండలాల్లోని 182 గ్రామ పంచాయతీలు, 1644 వార్డులున్నాయి. వీటిలో 10 సర్పంచ్ స్థానాలు, 278 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 172 సర్పంచ్ స్థానాలకు 694 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎన్నికల కోసం అధికారులు ఆయా పోలింగ్ బూతులకు అసిస్టెంట్ పోలింగ్ బూత్ ఆఫీసర్, అలాగే పోలింగ్ ఆఫీసర్లను నియమించింది. ఎన్నికల సామగ్రిని అందించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించిన తర్వాత ఓట్ల లెక్కింపుతో ఫలితాలను వెల్లడించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేష్ అందిస్తారు. నాగేష్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఇప్పటికే అన్ని పోలింగ్ స్టేషన్లకు సామాగ్రి కూడా తరలించారు. ఉదయం 7 గంటల నుంచే మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అయితే తొలి విడతల కొన్ని ప్రాంతాల్లో ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలను అలాగే కలిగిన ఇబ్బందులు మరోసారి రాకుండా చూసుకునేందుకు పోలీసు యంత్రాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో సన్నద్ధమైనని చెప్పుకోవచ్చు. అయితే రెండో విడత ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు అయితే అన్ని పంచాయతీల్లో ఏవైతే ఎన్నికలు జరుగుతున్నాయో అన్ని పంచాయతీలు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా రిమోట్ ఏరియాలో ఉండే పంచాయతీల్లో వృద్ధులకు, వికలాంగులకు ఎలాంటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లాలో రెండో విడతలో 10 మండలాల్లో జరుగుతున్నాయి ఎన్నికలు. అయితే మెదక్ జిల్లాలో 9 మండలాల్లో, సిద్దిపేట జిల్లాలో 10 మండలాలు, అంటే దాదాపు 29 మండలాల్లో జరుగుతున్నాయి ఎన్నికలు. అంటే ఫస్ట్ ఫేజ్ కంటే రెండో ఫేజ్ లో ఎక్కువ మండలాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారని చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లాలో 243 గ్రామ పంచాయతీలకు ఇప్పటికే 14 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని చెప్పుకోవచ్చు. మిగతా 229 గ్రామాల్లో అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులు తమ ప్రచారాన్ని కూడా పూర్తి చేసుకున్నారు. పూర్తి స్థాయిలో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారు కావచ్చు, అక్కడ ఉన్న గ్రామ ప్రజలు కావచ్చు, ఎన్నికల నిర్వహణ సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారు. కొంతమంది ఏజెంట్లను కూడా ఇప్పటికే ప్రిపేర్ చేసుకున్నారు. ఎన్నికలు జరిగిన వెంటనే, అంటే 1 గంటలకు ఎన్నికలు పూర్తయితే ఆ 2 గంటల తర్వాత దాదాపు 2 నుంచి 2:30 మధ్యలో కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఆ సందర్భంలో ఏజెంట్ల సెలక్షన్ కూడా జరుగుతుంది. అప్పటికప్పుడే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు అయితే అభ్యర్థులు ఇప్పటికే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మెదక్ జిల్లాలో జరిగే 9 మండలాల్లో ఇప్పటికే 7 సర్పంచ్ స్థానాలు అయితే ఏకగ్రీవమయ్యాయి. ఈ నేపథ్యంలో మిగతా సర్పంచ్ స్థానాలు ఏవైతే ఉంటాయో 142 సర్పంచ్ స్థానాలకు అయితే ఇప్పుడు బరిలో 541 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితి. సిద్దిపేట జిల్లాలో 10 మండలాల్లో 182 పంచాయతీలు ఉంటాయి. ప్రస్తుతానికైతే 10 సర్పంచ్ స్థానాలు అయితే ఏకగ్రీవమయ్యాయి చెప్తున్నారు. వీటిలో 172 స్థానాలకైతే ఎన్నికలు జరుగుతున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మనకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 14, సంగారెడ్డి జిల్లాలో 14 సర్పంచ్ స్థానాలు, మెదక్ జిల్లాలో 7, సిద్దిపేట జిల్లాలో 10 స్థానాలకు అయితే ఇప్పటి వరకు అయితే ఏకగ్రీవమయ్యాయి. మిగతా స్థానాలు అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే వీటిలో కూడా ఏకగ్రీవమైన వాటిలో కూడా కాంగ్రెసే ఎక్కువ స్థానాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ 11 స్థానాల్లో ఏకగ్రీవమయ్యాయి. మెదక్ జిల్లాలో 3, సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ 7 స్థానాల్లో ఏకగ్రీవమయ్యాయి. మిగతా స్థానాల్లో అయితే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రిటర్నింగ్ అధికారులు పూర్తి స్థాయిలో ఎవరైతే పోలింగ్ స్టేషన్ లో ఉంటారో వారికి సంబంధించిన సిబ్బంది, ఇతర సహాయకులకు సంబంధించి చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. ఉదయం పూట చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి 7 గంటల ప్రాంతంలోనే పోలింగ్ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో
తొందరగా ఓటు నమోదు చేసుకొని వెళ్ళిపోవాలనుకునే వారు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఉదయం 7 గంటలకే ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలి వస్తూ ఉంటారు. అయితే కొంతమంది వృద్ధులు కావచ్చు, వికలాంగులు ఆయా ప్రాంతాలకు తరలి వచ్చే వారికి సహాయకులను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ చలికాలం కావడంతో కొంతమంది అనారోగ్యం పాలవుతూ ఉంటారు కాబట్టి ఆయా అంగన్వాడీకి సంబంధించిన ఆశా వర్కర్లు, అంగన్వాడీ సెంటర్లకు సంబంధించిన వారిని కూడా అక్కడ సహాయకులుగా ఉంచారు. కొంతమందికి ఎమర్జెన్సీ అవసరమైన మాత్రలు కావచ్చు, మందులు కావచ్చు, సహాయకులను కూడా ఉంచిన పరిస్థితి ఉంది. అయితే తొలి దశలో జరిగిన తప్పిదాలు ఏవైనా ఉంటే వాటిని పూర్తిగా సరిదిద్దుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఆయా కేంద్రాల్లో ఇప్పటికే జిల్లాకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం కూడా పరిశీలన చేసింది. కొన్ని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు, ఎక్కువ తీవ్రత ఉన్న ప్రాంతాల్లో అయితే ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ. దయచేసి పిఓస్ ని కాంటాక్ట్ చేయండి.